నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రతిపాదించిన P4 పథకాన్ని అమరావతి వేదికగా ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయించింది. ఉగాది రోజు సాయంత్రం P4 పథకానికి శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన కోసం కూటమి పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో P4 విధానాన్ని ప్రకటించాయి. అమరావతిలోని వెలగపూడి సచివాలయం వెనుక ఉన్న రహదారికి పశ్చిమాన వేదికను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది చొప్పున దాదాపు 10,000 మంది హాజరు కానున్నారు. అందుకు తగ్గట్లు 50 ఎకరాల విస్తీర్ణంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. కంప తొలగింపు పనులు నిన్ననే చేపట్టారు. CRDA అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తున్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. త్వరలో కర్నూలులో క్యాన్సర్ చికిత్సా కేంద్రం అందుబాటులోకి వస్తుందన్నారు. విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ను స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సత్యకుమార్, తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో వైద్య బృందాలు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని క్యాన్సర్ రహితంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్క క్యాన్సర్ బాధితుడిని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఖచ్చితంగా నాణ్యత పాటించాలని అధికారులు, కాంట్రాక్టర్లకు స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. 200 కోట్ల విలువైన 303 అభివృద్ధి పనుల తీరుపై ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. వార్డుల్లో స్కూటీపై తిరుగుతూ రోడ్లు, డ్రైనేజీ పనులను పర్యవేక్షించారు. పనుల్లో లోటుపాట్లను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. పనులు పూర్తయ్యేంత వరకు ఆకస్మిక పర్యటనలు చేస్తూనే ఉంటారని శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. డీలిమిటేషన్ పై అన్యాయం జరగకుండా కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. డీలిమిటేషన్ విధి విధానాలు ఖరారు కాకముందే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. దక్షిణాది ప్రజల సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందన్న కిషన్ రెడ్డి, దక్షిణాది రాష్ట్రాలకు ఏదో జరిగిపోతోందని ప్రచారం చేయడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సూచించారు. నిన్నటి చెన్నై సదస్సులో ప్రాంతీయ పార్టీల స్వప్రయోజనాలే కనిపిస్తున్నాయి ఆయన విమర్శించారు. కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీల ప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ల ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కొంటామని కిషన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ కు ఓటేసి తప్పు చేశామని తెలంగాణ ప్రజలంతా బాధపడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కేసీఆరే మళ్లీ వస్తే బాగుండునని రైతులు కోరుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవాల కోసం కరీంనగర్ లో నిర్వహించిన సన్నాహక సభలో కేటీఆర్ పాల్గొన్నారు. గ్యారెంటీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒక్కటేనని పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంపై దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం రాములవారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవస్థానం అర్చకులు ఆహ్వానించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల గోడ పత్రికను సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఆవిష్కరించారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం అభివృద్ధికి అవసరమైన భూసేకరణ, ఇతర వివరాలను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. భూసేకరణ నిధులకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం కావడం, కర్ణాటక భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో శ్రీశైలం జనసంద్రమైంది. ఆలయంలో క్యూ కాంప్లెక్స్లన్నీ నిండిపోయాయి. దర్శనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. క్యూ లైన్లలోని భక్తులకు ఆలయ సిబ్బంది అల్పాహారం, మంచినీరు అందిస్తున్నారు. భారీ సంఖ్యలో వచ్చిన భక్తులతో శ్రీశైలానికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. దోర్నాల వైపు నుంచి, తెలంగాణ వైపు నుంచి వందల సంఖ్యలో వాహనాలు రావడంతో శ్రీశైలం ముఖద్వారం నుంచి కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. భక్తుల తాకిడి ఎక్కువ కావడం వల్లే ట్రాఫిక్ సమస్య తలెత్తినట్లు దేవస్థానం అధికారులు చెప్పారు. ట్రాఫిక్ ను చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వేసవికాలం సమీపిస్తుండటంతో గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐఓసీ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల అదనపు కలెక్టర్లు, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలని, ఎంపికలో పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. వరి కోతలు జరుగుతున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేవలం 7,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మిగిలిన ఉద్యోగాలు అన్ని బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లవే అని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో విపంచి కళా నిలయంలో నిర్వహించిన మహిళా జాబ్ మేళాలో హరీష్ రావు పాల్గొన్నారు. జాబ్ మేళా ద్వారా జీవితంలో ముందుకు సాగాలని ఔత్సాహికులకు సూచించారు. అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజలందరినీ మోసం చేసిందని హరీష్ రావు ఆరోపించారు. గాంధేయవాది స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన పసల కృష్ణభారతి హైదరాబాద్ స్నేహపురి కాలనీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతులకు భారతి రెండవ కుమార్తె. జీవితాంతం గాంధేయవాదిగా ఉంటూ విలువలతోనే ఆమె జీవించారు. పలు విద్యా సంస్థలకు నిధులు అందించారు. దళితుల్లో విద్యా వ్యాప్తికి కృషి చేశారు. గోశాలలకు భూరి విరాళాలు సమకూర్చారు. అవివాహిత అయిన ఆమెకు 4 అన్నతమ్ములు, 3 అక్క చెల్లెళ్లు. బ్రిటిష్ వారి ఆంక్షలను ధిక్కరించి భీమవరం సబ్ కలెక్టర్ కార్యాలయంపై జెండా ఎగురవేసినందుకు కృష్ణమూర్తి దంపతులకు 1932 జూన్లో కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ ఘటన సౌత్ బర్డోలి తిరుగుబాటుగా పేరు పొందింది. జైలు శిక్ష విధించినప్పుడు అంజలక్ష్మి 6 నెలల గర్భిణిగా ఉన్న బ్రిటిష్ సర్కార్ కనికరించలేదు. జైలులోనే ఆమెకు కృష్ణభారతి జన్మించారు. భారతి తొలి 10 నెలల బాల్యం జైల్లోనే గడిచింది. తండ్రి స్ఫూర్తితో కృష్ణభారతి మహాత్ముని బాటలోనే నడిచారు. 2022 జూలైలో భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కృష్ణభారతిని ప్రధాని మోదీ సత్కరించారు. ఆమెకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. కృష్ణభారతి మృతి పట్ల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. అమెరికాలో 2 భారతీయులపై కాల్పులు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్జీనియాలోని ఒక డిపార్ట్మెంటల్ స్టోర్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో భారత్కు చెందిన 24 ఏళ్ల ఊర్మి, ఆమె తండ్రి ప్రదీప్ పటేల్ మృతి చెందారు. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఉదయం మద్యం కొనేందుకు డిపార్ట్మెంటల్ స్టోర్కు వెళ్లిన దుండగుడు ముందు రోజు రాత్రి ఎందుకు స్టోర్ మూసేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే తండ్రి కూతుళ్లపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ప్రదీప్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందగా ఊర్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. కుమార్తెతో కలిసి 6 ఏళ్ల క్రితం ప్రదీప్ పటేల్ గుజరాత్ నుంచి అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది.